Okay, next digestive juices and their enzymes. జీర్ణ రసాలు వాటిల్లో ఉండేటువంటి ఎంజైమ్స్. ఈ చాప్టర్లో జీర్ణ రసాల్లో ఉండేటువంటి ఎంజైమ్స్ గురించి నేర్చుకున్నాం. దీంట్లో ముఖ్యంగా సెలైవా లాలాజలములో ఉండేటువంటి ఎంజైమ్స్ ఏంటి, అలాగే గ్యాస్ట్రిక్ జ్యూస్ జఠరసంలో ఉండేటువంటి ఎంజైమ్స్ ఏంటి, తర్వాత బైల్ జ్యూస్ పైచరసంలో ఉండేటువంటి ఎంజైమ్లు ఏంటి, ఇట్లాగా ఈ జ్యూసెస్లో ఉండేటువంటి ఎంజైమ్స్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ ద ఎంజైమ్స్ ప్రజెంట్ ఇన్ ద సెలైవా, లాలాజలంలో ఉండేటువంటి ఎంజైమ్లు. చూడమ్మా, ఇక్కడ లాలాజలంలో ప్రధానంగా ఒకే ఒక ఎంజైమ్ ఉంటుంది, దాన్ని ట్యాలిన్ అంటారండి. ఏమంటారు సార్? చెప్పండి అందరూ. ట్యాలిన్. వాట్ ఈస్ ద ఎంజైమ్ ప్రజెంట్ ఇన్ ద సెలైవా? ట్యాలిన్. ఆర్ దీన్నే సెలైవరీ ఎమైలేజ్ అని కూడా అంటారు. సెలైవరీ ఎమైలేజ్, సెలైవరీ ఎమైలేజ్. ఈ ప్రశ్నని ఎస్ఎస్సిలో ఎక్కువగా అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద ఎంజైమ్ ప్రజెంట్ ఇన్ ద సెలైవా? సెలైవా అనేది ఏంటి? గ్యాస్ట్రిక్ జ్యూస్. ఆ గ్యాస్ట్రిక్ జ్యూస్లో ఉండేటువంటి ఎంజైమ్ అనమాట ఇది. జీర్ణరసాల్లో ఉండేటువంటి ఎంజైముల గురించి రాసుకుంటున్నాం ఇప్పుడు మనం. లాలాజలంలో ఉన్నటువంటి ఒకే ఒక ఎంజైమ్ ఏంటి? ట్యాలిన్. అలాగే జఠర రసంలో ఉండేటువంటి ఎంజైమ్స్, గ్యాస్ట్రిక్ జ్యూస్లో ఉండేటువంటి ఎంజైమ్స్ పెప్సిన్. ఏంటి సార్ ఇది? పెప్సిన్. అలాగే బైల్ జ్యూస్లో ఉండేటువంటి ఎంజైమ్స్, బైల్ జ్యూస్లో ఎంజైమ్స్ ఉండవు, ఎంజైమ్స్ ఆర్ ఆబ్సెంట్, ఎంజైమ్స్ ఆర్ ఆబ్సెంట్, ఉండవు. అలాగే నెక్స్ట్ క్లోమరసం, ప్యాంక్రియాటిక్ జ్యూస్లో మొత్తం 3 ఎంజైమ్స్ ఉంటాయి సార్, 3 ఎంజైమ్స్. ఎమైలేజ్, ట్రిప్సిన్ అండ్ లిపేజ్. చెప్పండి ఒకసారి. ఎమైలేజ్, ట్రిప్సిన్ అండ్ లిపేజ్. అలాగే ఇంటెస్టైనల్ జ్యూస్లో కూడా 3 ఎంజైమ్స్ ఉన్నాయి. వాటిల్లో మొదటి దాన్ని ఏమంటారంటే సుక్రేజ్, రెండోది పెప్టిడేజ్, మూడోది లైపేజ్ లేదా లిపేజ్. చెప్పండి. సుక్రేజ్, పెప్టిడేజ్ అండ్ లిపేజ్. మళ్ళీ ఒకసారి చెప్పండి అమ్మా. లాలాజలంలో ఉండేటువంటి ఎంజైమ్ ఏంటి? ట్యాలిన్. జఠరసంలో ఉండే ఎంజైము, పైచరసంలో ఉండే ఎంజైమ్స్ ఏమి ఉండవు. క్లోమరసంలో ఉండేటువంటి ఎంజైమ్స్ మొత్తం 3, ఎమైలేజ్, ట్రిప్సిన్ అండ్ లిపేజ్. అలాగే ఇంటెస్టైనల్ జ్యూస్, దట్ ఈస్ ఆంత్రరసంలో ఉండేటువంటి ఎంజైమ్స్ మొత్తం 3. ఆ 3 ఏంటి? సుక్రేజ్, పెప్టిడేజ్ అండ్ లిపేజ్. దీంట్లో 3, దీంట్లో 3, దీంట్లో అసలు ఎంజైమ్స్ ఉండవు, దీంట్లో 1, దీంట్లో 1 ప్రధానంగా. ఈ ఎంజైమ్స్తో పాటుగా లాలాజలంలో కొన్ని అదనపు పదార్థాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అదేంటంటే మ్యూసిన్, శ్లేష్మము. లాలాజలంలో ఉండేటువంటి ట్యాలిన్ అనేటువంటి ఎంజైమ్తో పాటుగా మరొక పదార్థం కూడా ఉంటుంది. ఏంటా పదార్థం? శ్లేష్మము లేదా మ్యూసిన్. మ్యూసిన్. మ్యూసిన్తో పాటుగా లాలాజలంలో నీరు కూడా ఉంటుందండి, వాటర్. సో లాలాజలంలో నీరు, ట్యాలిన్ అనేటువంటి ఎంజైము మరియు మ్యూసిన్ అనేటువంటి పదార్థం. మ్యూసిన్ని శ్లేష్మం అంటారు. అలాగే జఠరరసం, దీంట్లో ఒక ఎంజైమ్ ఉంది, పెప్సిన్ అని. ఈ పెప్సిన్ అనేటువంటి ఎంజైమ్తో పాటుగా ఆమ్లం కూడా ఉంటుంది, యాసిడ్ కూడా ఉంటుంది. ఏంటా యాసిడ్ అంటే హెచ్సిఎల్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ ఆమ్లం. దీంతో పాటుగా మ్యూసిన్ అనేటువంటి శ్లేష్మం కూడా ఉంటుంది. చెప్పండి.
గ్యాస్ట్రిక్ జ్యూస్లో ఉన్నటువంటి 3 పదార్థాలు ఏంటి? ఒకటేమో ఎంజైమ్ పెప్సిన్, రెండోది ఆమ్లం యాసిడ్, మూడోది శ్లేష్మం మ్యూసిన్, హెచ్సిఎల్, పెప్సిన్. ఉన్నటువంటి ఆమ్లం ఏంటి? హెచ్సిఎల్, హైడ్రోక్లోరిక్ యాసిడ్. మన శరీరంలో హెచ్సిఎల్ తయారవుతుంది. ఇదే ఎసిడిటీకి కారణం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి కారణం కూడా ఇదే. కావలసినంత ఆమ్లం తయారైతే అది చక్కగా జీర్ణానికి ఉపయోగపడుతుంది. అది ఎక్కువగా తయారైనప్పుడే కొన్ని రకాల సమస్యలు వస్తాయి, వాటిని గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అంటారు. ఓకే, తర్వాత అసలు ఎంజైమ్స్ లేనటువంటి జీర్ణరసం ఒకటి ఉంది. ద డైజెస్టివ్ జ్యూస్ హ్యావింగ్ నో ఎంజైమ్స్. ఏంటది? బైల్ జ్యూస్. కానీ దీంట్లో ఎంజైమ్స్ లేకపోయినా సరే వీటిల్లో సాల్ట్ అనేది ఉంటుందండి. పైచరస లవణాలు ఉంటాయి, వీటినే బైల్ సాల్ట్స్ అంటారు. ఏమంటారండి? బైల్ సాల్ట్స్. బైల్ జ్యూస్లో ఉన్నటువంటి ఎంజైమ్స్ ఏంటి? నో ఎంజైమ్స్. మరి ఏమున్నాయి? బైల్ సాల్ట్స్ ఉన్నాయి. ఈ బైల్ సాల్ట్స్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి సోడియం గ్లైకోలేట్, సోడియం గ్లైకోలేట్. రెండవది సోడియం టారాకోలేట్. సోడియం గ్లైకోలేట్, సోడియం టారాకోలేట్ అనేటువంటి 2 రకాల సాల్ట్ లవణాలు అనేవి బైల్ జ్యూస్లో ఉంటాయి. ఎంజైమ్స్ మాత్రం ఉండవు, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్, క్లోమరసంలో మొత్తం ఎన్ని ఎంజైమ్స్ ఉన్నాయి? 3 ఎంజైమ్స్ ఉన్నాయి. ఏంటవి? ఎమైలేస్, ట్రిప్సిన్ అండ్ లిపేస్. ఎమైలేస్, ట్రిప్సిన్ మరియు లిపేస్, ఈ 3 ఎంజైమ్స్. అలాగే ఆంత్రరసం ఇంటెస్టైనల్ జ్యూస్లో కూడా మొత్తం 3 ఎంజైమ్స్ ఉన్నాయి. ఏంటవి? సుక్రేజ్, పెప్టిడేజ్ అండ్ లిపేజ్. సుక్రేజ్, పెప్టిడేజ్ అండ్ లిపేజ్, ఈ 3 ఎంజైమ్స్ ఉన్నాయి. సో ఎక్కువ ఎంజైమ్స్ ఏ జీర్ణరసాల్లో ఉన్నాయండి? ఏ జీర్ణరసాల్లో ఎక్కువ ఎంజైమ్స్ ఉన్నాయి? ఈ రెండింటిలో. ఏంటవి? క్లోమరసము, ఆంత్రరసం. ప్యాంక్రియాటిక్ జ్యూస్, ఇంటెస్టైనల్ జ్యూస్లోనే నంబర్ ఆఫ్ ఎంజైమ్స్ ఉన్నాయి. దీంట్లో 3 ఎంజైమ్స్ ఉన్నాయి, దీంట్లో 3 ఎంజైమ్స్ ఉన్నాయి. అసలు ఎంజైమ్స్ లేనటువంటి ఇంకొక జీర్ణరసం ఉంది, అదేంటి? జఠరస్. ఓకే, సారీ, పైచరస్. పైచరసంలో ఎంజైమ్సే లేవన్నమాట. ఓకే, ఇలాగా ఈ ఎంజైమ్స్ గురించి అడుగుతూ ఉంటాడు సార్. ముఖ్యంగా ఎస్ఎస్సీలో అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద ఓన్లీ ఎంజైమ్ ప్రజెంట్ ఇన్ ద సెలైవా? దట్ ఈస్ టాలిన్. వాట్ ఈస్ ద యాసిడ్ రిలీజ్డ్ ఇన్ ద స్టమక్? మానవుని కడుపులో లేదా జీర్ణాశయంలో విడుదలయ్యేటువంటి ఆమ్లం ఏంటి? హైడ్రోక్లోరిక్ యాసిడ్, హెచ్సిఎల్. అలాగే పైచరస లవణాలు ఏ రసంలో ఉంటాయి? పైచరస్, పేరులోనే ఉంది. బైల్ సాల్ట్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ బైల్ జ్యూస్. వాట్ ఆర్ ద బైల్ సాల్ట్స్? సోడియం గ్లైకోలేట్, సోడియం టారాకోలేట్. సోడియం గ్లైకోలేట్, సోడియం టారాకోలేట్, ఈ 2 బైల్ సాల్ట్స్ అన్నమాట. నెక్స్ట్ ఎమైలేస్, ట్రిప్సిన్ అండ్ లిపేజ్. సుక్రేజ్, పెప్టిడేజ్ అండ్ లిపేజ్. ఈ లిపేజ్ అనేటువంటి ఎంజైమ్ కామన్గా ఉంది చూడండి. ప్యాంక్రియాటిక్ జ్యూస్లో, ఇంటెస్టైనల్ జ్యూస్లో కామన్గా ఉంది. ఇలాగ ఈ ఎంజైమ్స్ పేర్లు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? తర్వాత ఈ ఎంజైమ్స్ మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో ఏ పదార్థాలను జీర్ణం చేస్తాయి? మనం తీసుకునేటువంటి ఆహారం ఉంది కదా, ఆహారంలో కొన్ని రకాల పదార్థాలు ఉన్నాయి. ఆ పదార్థాలు ఏ పదార్థాలు ఈ ఎంజైమ్స్ ద్వారా జీర్ణం అవుతాయో అది నెక్స్ట్ టాపిక్ అని చెప్పుకున్నాం మనం. ఓకేనా? ఇంతవరకు ఇది నోట్ చేసుకున్నారా? నోట్ చేసుకోండి గబగబా. ఈ పేర్లు రాసేసుకోండి. సెలైవాన్ రాసుకొని ఈ 3 పేర్లు రాసుకోండి.
జఠర రసం అని ఈ 3 రాసుకోండి, పైత్యరసం అని ఈ 2 పాయింట్స్ రాసుకోండి, క్లోమరసం ఈ 3 ఎంజైమ్స్, ఆంత్రరసం ఈ 3 ఎంజైమ్స్. ఇవి రాసుకుని వాటి పక్కన పేర్లు రాసేస్తాం. ఇవి అవసరం లేదు, ఇక్కడ ఇందాక మనం నోట్ చేసాము. స్పీడ్గా నోట్ చేసారా? ఈ పైది మార్క్ చేస్తాను. నెక్స్ట్ టాపిక్ హెడ్డింగ్ పెట్టుకుని ఫుడ్ సబ్స్టెన్సెస్, ఆహారంలో ఉండే పదార్థాలు. ఆహారంలో ఉండే పదార్థాలు. మనం తినేటువంటి ఆహారంలో ఎన్ని రకాల పదార్థాలు ఉంటాయి? ఆహారం అయితే తింటున్నాం కానీ మనం దాంట్లో ఎన్ని రకాల పదార్థాలు ఉన్నాయో మనకి పెద్దగా తెలియదు. కానీ కొన్ని పదార్థాలు కలిసి మనం తినేటువంటి ఆహారం తయారవుతుంది. ఏంటా పదార్థాలు? సో మొట్టమొదటిది మనం తీసుకునే ఆహారంలో ఉండేటువంటి పదార్థాల్లో మొట్టమొదటి ఏంటంటే కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు. 2 ప్రోటీన్స్, మాంసకృతులు. 3 క్రొవ్వులు లేదా ఫ్యాట్స్ లేదా లిపిడ్స్ అంటాం.
ఫ్యాట్స్ ఆర్ లిపిడ్స్, క్రొవ్వులు. 4 విటమిన్స్. 5 మినరల్ సాల్ట్స్, ఖనిజ లవణాలు. ఓకే, సో 5 రకాల పదార్థాలు అనేవి మనం తీసుకునేటువంటి ఆహారంలో ఉంటాయి. అయితే వీటి యొక్క శాతం అనేది మారుతూ ఉంటుంది. అన్నీ ఒకే శాతంలో ఉండవు. వాటి యొక్క కాన్సన్ట్రేషన్ అనేది మారుతూ ఉంటుంది, క్వాంటిటీ అనేది మారుతుంది. సో పిండి పదార్థాలు ఇవి ఏ ఆహార పదార్థాలైనా సరే ఎక్కువ మొత్తంలో ఉంటాయి. మనం తినేటువంటి ఏ ఆహారం అయినా సరే ఎక్కువ మొత్తంలో ఉండేటువంటి పదార్థాలు ఏంటండి? కార్బోహైడ్రేట్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి, లార్జ్ క్వాంటిటీస్లో ఉంటాయి. ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ తర్వాత మాంసకృతులు అనేవి 2వ స్థానంలో ఉంటాయి. తర్వాత ఫ్యాట్స్ చాలా తక్కువగా ఉంటాయి, క్రొవ్వులు. తర్వాత ఇంకా చాలా తక్కువ మోతాదుల్లో ఉంటాయి. ఏంటండి ఇవి? విటమిన్లు మరియు ఖనిజ లవణాలు. విటమిన్లు మరియు ఖనిజ లవణాలు, ఈ 5 రకాల పదార్థాలు మనం తీసుకునే ఆహారంలో ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. అయితే ఈ 5 రకాల పదార్థాలు మన శరీరానికి 5 రకాలుగా ఉపయోగపడతాయి. దీస్ 5 సబ్స్టెన్సెస్ ఆర్ యూస్ఫుల్ టు అవర్ బాడీ ఇన్ డిఫరెంట్ టైప్స్. రకరకాలుగా ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, పిండి పదార్థం మన శరీరానికి ఉపయోగపడాలి అంటే, అది గ్లూకోజ్గా మారాలి అని. కార్బోహైడ్రేట్ అనేది ఏంగా కన్వర్ట్ అవ్వాలంటే అది గ్లూకోజ్గా కన్వర్ట్ అవ్వాలి. అయితే అప్పుడు అది మన శరీరానికి ఉపయోగపడుతుంది. సో ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇది మన శరీరానికంటే, శరీర అవసరాలకు కావలసినటువంటి శక్తిని అందిస్తుంది, ఎనర్జీని ప్రొవైడ్ చేస్తుంది. అవసరమైన శక్తి మన శరీరానికి శక్తి అవసరమేనా? ఎలా అవసరం అవుతుంది? శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ పనిచేయాలంటే వాటికి ఎనర్జీ కావాలి. శరీరంలో అవయవాలే కాదు, మనం కూడా పని చేస్తున్నాం. మనం నడుస్తున్నాం, కూర్చుంటున్నాం, మాట్లాడుతున్నాం, రాస్తున్నాం, అన్ని రకాల పనులు చేస్తున్నాం. మనం చేసే పనులకి, మన శరీరం లోపల ఉన్నటువంటి అవయవాలు చేసే పనులకి ఎనర్జీ కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఎనర్జీ? మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఉన్నటువంటి ఈ పిండి పదార్థాల ద్వారానే మనకి శక్తి వస్తుంది. అయితే పిండి పదార్థం మన శరీరానికి శక్తిని అందించాలి అంటే అది ఏ విధంగా మారాలి? గ్లూకోజ్గా మారాలి. కార్బోహైడ్రేట్ కన్వర్ట్స్ ఇంటూ గ్లూకోజ్, then only it provides energy to the body. Otherwise, it will not provide energy. కార్బోహైడ్రేట్ గ్లూకోజ్గా మారకపోతే అది మన శరీరానికి కావాల్సిన శక్తిని ఇవ్వలేదు, అలాగే ఉండిపోతుంది. శరీరం నుంచి బయటికి విసర్జించబడుతుంది. కాబట్టి మనం ఆహారం ద్వారా తీసుకున్నటువంటి పిండి పదార్థం శరీరంలోకి వెళ్ళగానే ఏంగా మారుతుంది? గ్లూకోజ్గా మారుతుంది. అలా మారితేనే ఇది మనకి ఉపయోగపడుతుంది. ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఎనర్జీగా ఉపయోగపడుతుంది. అలాగే ప్రోటీన్, ఇది మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఇది ఎమైనో ఆమ్లాలుగా మారుతుంది, ఎమైనో యాసిడ్స్గా కన్వర్ట్ అవుతుంది. ప్రోటీన్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఎమైనో యాసిడ్స్, అమైనో ఆమ్లాలుగా మారుతుంది. అప్పుడు ఇది మన బాడీకి ఉపయోగపడుతుంది. ఏ విధంగా ఉపయోగపడుతుందంటే శరీర నిర్మాణానికి, లేదా పెరుగుదల, శరీర పెరుగుదల జరుగుతుంది కదా, దానికి ఉపయోగపడుతుంది. బాడీ గ్రోత్. సో మన శరీర పెరుగుదలకు సహాయపడేటువంటి పదార్థాలు ఏంటి? ప్రోటీన్స్. శరీరం పెరుగుతుందిగా, ఏ వయసు వరకు పెరుగుతుంది శరీరం? 18 సంవత్సరాలు లేదా 22 సంవత్సరాల వరకు శరీరం పెరుగుతూ ఉంటుంది. ఎప్పటి నుంచి ఈ పెరుగుదల ప్రారంభమవుతుంది మన శరీరానికి? జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. ఎప్పటి నుంచి? పుట్టినప్పటి నుంచా లేదా పుట్టక ముందు నుంచేనా? పుట్టక ముందు నుంచే తల్లి గర్భంలోనే మన శరీరము పెరుగుదల అనేది జరుగుతుంది. పుట్టిన తర్వాత 18 నుంచి 22 సంవత్సరాల వయసు వరకు పెరుగుదల జరుగుతుంది. ఆ తర్వాత శరీర పెరుగుదల ఆగిపోతుంది. అలా కాకుండా శరీర పెరుగుదల నిరంతరం జరుగుతూనే ఉందనుకోండి జీవితాంతం, అప్పుడు ఎలా ఉంటుంది మన ఆకారం? ఇప్పుడే చూడలేని ఆకారాలు.
ఇక నిరంతరం పెరుగుతూనే ఉన్నాం అనుకోండి, ఇటువంటి భయంకరమైన ఆకారాలు వస్తాయి. చేతులు ఏమో కిందకు పెరుగుతూ ఉంటాయి, కాళ్ళు ఏమో పైకి పెరుగుతూ ఉంటాయి, పై పళ్ళు ఏమో కిందకు పెరుగుతూ ఉంటాయి, కింది పళ్ళు పైకి పెరుగుతూ ఉంటాయి, నాలుక ముందుకు పెరుగుతూ ఉంటుంది. ఊహించుకోలేము ఆకారాలు. అలా ఉందా మన శరీర నిర్మాణం? మన శరీరానికి ఒక నిర్మాణం ఉంది, ఒక నిర్దిష్టమైన ఆకారం ఉంది, ఒక డెఫినెట్ షేప్ ఉంది. చిన్నపిల్లలకి అప్పుడప్పుడు మనం చూస్తాం, మనిషి బొమ్మ గీయండి అంటాం. అనగా వాళ్ళు మనకలు చూస్తారు, పైకి కిందకు చూసి వాడు బొమ్మ గీస్తాడు. అంటే మన శరీరానికి ఒక నిర్దిష్టమైన ఆకారం ఉంది కాబట్టి వాడు బొమ్మ గీయగలుగుతున్నాడు. అదే నిర్దిష్టమైన ఆకారం లేకపోతే ఏం బొమ్మ గీస్తారు? ఏదైనా గీయవచ్చు, దానికి కూడా ఒక ఆకారం ఉండదు. సో మన శరీరానికి ఒక నిర్దిష్టమైన ఆకారం రావాలంటే పెరుగుదల అనేది తాత్కాలికంగానే జరగాలి, శాశ్వతంగా జరగకూడదు. సో తాత్కాలికంగా శరీర పెరుగుదల జరగాలి అంటే శరీరానికి అవసరమైన పదార్థాలు ఏంటి? ప్రోటీన్స్, మాంసకృతులు. శరీర పెరుగుదలకి మాంసకృతులు ఉపయోగపడాలి అంటే అవి ఏ విధంగా మారాలి? అమైనో ఆమ్లాలుగా మారాలి. తర్వాత ఫ్యాట్స్ ఉన్నాయి, ఇవి శరీరానికి ఉపయోగపడాలంటే ఇవి రెండు రకాలుగా మార్పు చెందుతాయండి. కొవ్వు ఆమ్లాలు అంటే ఫ్యాటీ యాసిడ్స్ మరియు గ్లిజరాల్. ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్ ఈ రెండు రకాలుగా మారితేనే ఫ్యాట్స్ అనేవి మన బాడీకి ఉపయోగపడతాయి. అయితే ఏ విధంగా ఉపయోగపడతాయి ఈ ఫ్యాట్స్ అనేవి అంటే, పిండి పదార్థాలలాగా శరీరానికి శక్తిని ఇస్తే, మాంసకృతుల్లాగా శరీర పెరుగుదలకి సహాయపడతాయి. ఇదేంటి వెరైటీగా ఉంది? ఆల్రెడీ పిండి పదార్థం ద్వారా శరీరానికి కావాల్సిన శక్తి వస్తుంది, ప్రోటీన్స్ ద్వారా శరీర పెరుగుదల జరుగుతుంది. మళ్ళీ ఇదెందుకు? అవసరం లేదుగా. మరి ఇది ఎందుకు ఉంది? ఎప్పుడైనా మన శరీరానికి కావలసినంత పిండి పదార్థం మనం ఇవ్వకపోతే ఆహారం ద్వారా, లేకపోతే కావలసినంత ప్రోటీన్ మనం అందించకపోతే, అప్పుడు ఏం చేస్తుంది తెలుసు? శరీరం క్రొవ్వులను ఉపయోగించుకుంటుంది. దేనికోసం? శక్తి కోసము మరియు శరీర పెరుగుదల కోసం. మాంసాహారం మాత్రమే ఎక్కువగా తీసుకుంటున్నారు అనుకోండి, పిండి పదార్థం తగ్గిపోతుంది, వాళ్ళ ప్రోటీన్ బాగా లభిస్తుంది. అప్పుడు పిండి పదార్థం తగ్గిపోయింది కదా అని శక్తి కోసం శరీరం ఎవరిని ఉపయోగించుకుంటుంది? ఫ్యాట్స్ని వాడుకుంటుంది. శరీర పెరుగుదలకి కావాల్సినంత ప్రోటీన్ మనం ఇవ్వలేదనుకోండి, అప్పుడు బాడీలో ఉన్నటువంటి ఫ్యాటే ప్రోటీన్ లాగా శరీర పెరుగుదలకి సహాయపడుతుంది. మరి అప్పుడు దాకా ఈ ఫ్యాట్స్ అనేవి శరీరంలో నిల్వ చేయబడి ఉంటాయి. ఏమంటేండి? స్టోర్ అయి ఉంటాయి. సో శరీరంలో ఎక్కువ కాలం నిల్వ చేయబడేటువంటి పదార్థాలు ఏంటి? మరి నిల్వ చేయబడినటువంటి కొవ్వులు శరీరానికి ఎప్పుడు ఉపయోగపడతాయి? కావలసినంత కార్బోహైడ్రేట్స్ బాడీకి ఇవ్వకపోయినా, కావలసినంత ప్రోటీన్ బాడీకి లభించకపోయినా, అప్పుడు నిల్వ ఉన్నటువంటి ఫ్యాట్స్ అనేవి కరిగిపోయి శరీరానికి ఉపయోగపడతాయి. వెయిట్ లాస్ అవ్వాలంటే బెస్ట్ మెథడ్ ఏంటో తెలుసా? వ్యాయామాలు చేయడంతో పాటుగా ఆహారంలో కొన్ని మార్పులు చేయాలి. ఏంటి ఆ మార్పులు అంటే, కార్బోహైడ్రేట్ ఆపేసేయాలి. పిండి పదార్థం శరీరానికి ఇవ్వకూడదు. అంటే రైస్ అస్సలు తీసుకోకూడదు, ప్రోటీన్స్ తీసుకోవాలి. ప్రోటీన్స్ తీసుకుంటా ఉంటే కార్బోహైడ్రేట్ ఇవ్వలేదనుకుని బాడీ ఏం చేసిందంటే, కార్బోహైడ్రేట్ రావటం లేదు కాబట్టి వెంటనే శక్తి కోసం ఆల్టర్నేట్గా బాడీ దగ్గర ఉన్నదేంటి? రిజర్వ్ ఫ్యాట్స్ ఉన్నాయి, నిల్వ చేయబడినటువంటి కొవ్వులు ఉన్నాయి, వాటిని తీసుకుంటూ ఉంటుంది. మనం ఏం చేసాం? ఆహారం ద్వారా పిండి పదార్థాన్ని ఆపేసాం. మరి బాడీకి ఎనర్జీ కావాలి, బాడీ ఏం చేసుకుంటుంది? రిజర్వ్ అయినటువంటి ఫ్యాట్ మొత్తాన్ని కరిగించేసుకొని ఉపయోగించుకుంటుంది. దానివల్ల శరీర బరువు త్వరగా తగ్గిపోతుంది. వ్యాయామం చేయడంతో పాటుగా ఆహారంలో కనుక పిండి పదార్థాన్ని ఆపివేస్తే వెయిట్ లాస్ అనేది చాలా తొందరగా జరిగింది, గుర్తుపెట్టుకోండి. కానీ చాలామంది ఏం చేస్తారు? కార్బోహైడ్రేట్ ఇస్తూనే ఉంటారు బాడీకి, వ్యాయామం చేస్తూనే ఉంటారు. వ్యాయామం చేస్తూ ఉంటారు, కార్బోహైడ్రేట్ ఇస్తూ ఉంటారు. దానివల్ల వెయిట్ లాస్ అనేది నెమ్మదిగా స్లోగా ఉంటుంది. ఫాస్ట్గా జరగాలనుకోండి వెయిట్ లాస్, దట్ ఈస్ ద ఓన్లీ రెమెడీ. కార్బోహైడ్రేట్ ఆపేసి. సరే,
శరీరంలో నిల్వ ఉండి అవసరానికి ఉపయోగపడేటువంటి పదార్థాలు ఏంటి? ఫ్యాట్స్, క్రొవ్వులు. ఎన్ని రకాలుగా ఫ్యాట్స్ ఉపయోగపడుతున్నాయి? 2 రకాలుగా. ఏంటవి? శరీర అవసరాలకు కావాల్సిన శక్తి మరియు శరీర పెరుగుదలకు ఉపయోగపడుతుంది. తర్వాత విటమిన్స్ ఉన్నాయి. ఈ విటమిన్స్ అనేవి ఎంజైములకు సహకారులుగా ఉంటాయండి. మన శరీరంలో ఎంజైమ్స్ అని చెప్పుకున్నాం, ఇందాక కొన్ని ఎంజైమ్స్ చెప్పుకున్నాం మనం. లాలాజలంలో ఉండే ఎంజైము, జఠరరసంలో ఉండేటువంటి ఎంజైము, లోమరసంలో ఉండేటువంటి ఎంజైమ్స్, ఆంధ్రరసంలో ఉండే ఎంజైమ్స్ అని చెప్పుకున్నాం కదా. ఆ ఎంజైమ్స్ పని చేయాలి అంటే, శరీరంలో తయారైన ఎంజైమ్లు పని చేయాలంటే వాటికి సపోర్ట్గా ఒక విటమిన్ ఉండాలి. శరీరంలో తయారైన ఎంజైమ్ పని చేయాలంటే శరీరానికి ఏమి ఇవ్వాలంట? విటమిన్ ఇవ్వాలంట. ఈ విటమిన్ ఎక్కడి నుంచి ఇస్తున్నాం మనం? ఆహారం ద్వారా ఇస్తాం. సో ప్రకృతిలో ఉన్నటువంటి ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి విటమిన్లు శరీరంలోకి వెళ్ళిన తర్వాత అవి ఏం చేస్తున్నాయి? శరీరంలో తయారైనటువంటి ఎంజైములకి సహాయంగా ఉండి, సహకారులుగా ఉండి అవి పనిచేసేలా చేస్తాయి. ఆహారం ద్వారా మనం విటమిన్ ఇవ్వలేదనుకోండి, శరీరంలో ఎంజైములు పనిచేస్తాయా? చెయ్యి. శరీరంలో ఎంజైములు తయారైనా సరే అవి పనిచేయవు. చూడండి వాటి మధ్య ఎట్లా సంబంధం ఉందో. ఎంజైములకి విటమిన్లకి మధ్య సంబంధం ఏంటి సార్? ఎంజైములకి సహకారులుగా ఎవరు ఉంటారు? విటమిన్లు ఉంటారు. అందుకని విటమిన్లకు ఉన్నటువంటి మరొక పేరు ఏంటంటే ఎంజైములకు సహకారులు అంటారు. ఎంజైములకు సహకారులు, కో ఎంజైమ్స్ అంటారు. కో ఎంజైమ్స్. అంతేకాకుండా విటమిన్స్ కనుక లోపిస్తే, విటమిన్ లోపాలకు సంబంధించిన వ్యాధులు ఉంటాయి. విటమిన్ లోపాలు, విటమిన్ డిజార్డర్స్ అవి వస్తాయి అన్నమాట. సో అవి రాకుండా ఉండాలి అంటే మనం శరీరానికి కావలసినంత విటమిన్స్ ఇవ్వాలన్నమాట. సో విటమిన్ లోప వ్యాధులను నివారించాలి. విటమిన్ లోపాలను నివారించవచ్చు. ప్రొటెక్ట్స్ ద విటమిన్ డిజార్డర్స్. విటమిన్ లోపాలకు సంబంధించిన వ్యాధుల్లో చిన్నపిల్లల్లో వచ్చేటువంటి ఒక వ్యాధి ఉందండి, బాగా గుర్తుపెట్టుకోవాలి. పెరిగే పిల్లల్లో, చిన్నపిల్లల్లో 5-10 సంవత్సరాల లోపు వయసు పిల్లల్లో విటమిన్ ఏ లోపిస్తే రేచీకటి వస్తుంది. బ్లైండ్నెస్ అంటారు, నైట్ బ్లైండ్నెస్, రేచీకటి. నైట్ బ్లైండ్నెస్ అంటే మనం ఏమనుకుంటాం? పేరుని బట్టి రాత్రిపూట కళ్ళు కనిపించటం లేదనుకుంటాం, రాత్రిపూట చూపు సరిగా ఉండదనని. అది కాదు. రేచీకటి అంటే రాత్రిపూట చూపు లేకపోవటం, పగటిపూట బాగా కనపడటం కాదు. మనకు కూడా అంతే, పగటిపూట బాగానే కనపడుతుంది, రాత్రిపూట కరెంటు పోతే కనపడుతుందా? కనపడుతుంది. మరి రేచీకటి అంటే ఏంటి? పగటిపూటే తక్కువ కాంతిలో వాళ్ళకి కంటి చూపు సరిగా ఉండదు. మనకు పగటిపూట కరెంటు పోయినా సరే మనం అందరం చూడగలుగుతున్నాం. కానీ రేచీకటి లోపంతో బాధపడే పిల్లలకు కరెంటు పోయిందనుకోండి, పగటిపూటేనమ్మా, డే టైమే కరెంటు పోయిందనుకోండి, లైటింగ్ ఏమైపోతుంది? తగ్గిపోతుంది. తక్కువ కాంతిలో వాళ్ళు వస్తువును స్పష్టంగా చూడలేరు. దాన్ని ఏమంటారు సార్? నైట్ బ్లైండ్నెస్, రేచీకటి అంటారు. సాయంత్రం పూట 5 తర్వాత మసక చీకటి అంటారు కదా, 5 నుంచి 6 మధ్యలో లైటింగ్ బాగా తక్కువగా ఉంటుంది. వాడిని బయటికి పంపించామనుకోండి, వాడికి ఏం కనపడదు, నాకేం కనపట్టలేదు అంటాడు. మనం ఏమంటాం? ఎందుకు కనపట్టలేదు? అన్నీ బాగానే కనపడుతున్నాయి కదా, వెళ్ళు అంటూ ఉంటాం. వాడు నాకు కనపడతలేదు అంటాడు. అలాగే ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ అప్పుడు కూడా 5 నుంచి 6 ఆ టైంలో ఇంకా సూర్యుడు రాగదు కాబట్టి కాంతి తక్కువ, ఆ టైంలో కూడా వాళ్ళకి కంటికి సరిగా కరెంటు పోయిందనుకోండి, మనకి కనపడదు, వాడికి కనపడదు, ఇద్దరికి కనపడదు. సో డిమ్ లైట్లో ఎవరికైతే విజన్ స్పష్టంగా లేదో దాన్ని ఏమంటారు? రేచీకటి అంటారు. సో రేచీకటి అనేటువంటి లోపం రాకుండా ఉండాలి అంటే పుట్టినప్పటి నుంచి పిల్లవాడికి పెరిగే వయసులో విటమిన్ ఏ సమృద్ధిగా అందించాలి. ఇందాక ఎవరో చెప్పారు విటమిన్ ఏ చుక్కలని. వ్యాక్సిన్స్ అనగానే విటమిన్ ఏ సరము. ఇప్పుడు పిల్లలకి విటమిన్ ఏ చుక్కల్ని ద్రవాల రూపంలో ఇస్తూ ఉంటారు. పోలియో వ్యాక్సిన్ వేయించడానికి పిల్లల్ని తీసుకెళ్ళామనుకోండి, పోలియో వ్యాక్సిన్తో పాటుగా విటమిన్ ఏ చుక్కలను కూడా వేస్తున్నారు. ఎందుకమ్మా విటమిన్ ఏ చుక్కలు ఇస్తున్నారు పిల్లలకి? నైట్ బ్లైండ్నెస్ రాకుండా నివారించుకుంటారు, రేచీకటి రాకుండా నివారించుకుంటారు. చిన్న వయసులోనే రేచీకటిని కనుక నివారించామనుకోండి అది పూర్తిగా తగ్గిపోతుంది. కానీ పట్టించుకోకుండా చిన్న వయసులో రేచీకటిని కనుక నివారించలేదనుకోండి, కొంత వయసు దాటిన తర్వాత అది నివారించలేని
తగ్గని శాశ్వతంగా ఉండిపోయే లోపంగా మారిపోతుంది. ఇంకా తర్వాత ఎన్ని రకాల మందులు వాడినా సరే విటమిన్ ఏ లోపం వల్ల వచ్చినటువంటి రేచీకటి తగ్గదు. కాబట్టి రేచీకటి ప్రాథమిక దశలో నివారించవచ్చు, ముదిరిపోయిన తర్వాత దాన్ని నివారించలేము. కాబట్టి పిల్లలకి ఖచ్చితంగా విటమిన్ ఏ చుక్కల్ని ఇవ్వాలి. సో మనం ఆహారం ద్వారా తీసుకునేటువంటి ఈ విటమిన్స్ శరీరంలో ఎవరికి సహాయం చేస్తున్నాయి అంట? ఎంజైములకు సహాయం చేస్తున్నాయి. కాబట్టి విటమిన్లు ఏమని పిలుస్తారు? ఎంజైములకి సహకారులు, కో ఎంజైమ్స్ అంటారు. అంతేకాకుండా విటమిన్లు వాటి యొక్క లోపాలు రాకుండా నివారించడానికి విటమిన్లు సహాయం చేస్తాయి. ఇక చివరిగా ఖనిజ లవణాలు, మినరల్స్. ఇవి దేనికి ఉపయోగపడతాయి అంటే హెల్త్ మెయింటెనెన్స్, మంచి ఆరోగ్యం కోసం. గుడ్ హెల్త్, మంచి ఆరోగ్యం కోసం ఈ ఖనిజ లవణాలని మనం ఆహారం ద్వారా తీసుకుంటాం. సో ఇలాగ మనం తీసుకున్నటువంటి ఈ 5 రకాల పదార్థాలు 5 రకాలుగా మన శరీరానికి ఉపయోగపడుతుంది. ఒక్కసారి అందరూ చెప్పండి, నిద్రమత్తులో ఉన్నారు. కార్బోహైడ్రేట్ మన శరీరానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఏ విధంగా ఉపయోగపడుతుంది? శక్తినిస్తుంది. గ్లూకోజ్ అని చెప్పారంటే మంచి నిద్రలో ఉన్నారు. కార్బోహైడ్రేట్ మన బాడీకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? శక్తినిస్తుంది, ఎనర్జీని ఇస్తుంది. కార్బోహైడ్రేట్ మన బాడీకి శక్తినివ్వాలి అంటే అది ఏంగా మారాలి? గ్లూకోజ్గా మారాలి. తర్వాత శరీర పెరుగుదలకు సహాయపడే పదార్థాలు ప్రోటీన్స్, మాంసకృతులు. ఇవి మన శరీర పెరుగుదలకు సహాయపడాలంటే అది ఏ విధంగా మారాలి? అమైనో యాసిడ్స్గా చేంజ్ అవ్వాలి. శరీరంలో నిల్వ ఉండి అవసరాన్ని బట్టి శరీరానికి శక్తిని అందిస్తా శరీర పెరుగుదలకు కూడా సహాయపడేవారో అప్పటిదాకా ఇది ఏమవుతుంది? బాడీలో స్టోర్ అయింది. ఎంత కాలమైనా సరే శరీరంలో చక్కగా స్టోర్ అయి ఉంటుంది. ఎంత ఫ్యాట్నైనా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. తర్వాత విటమిన్స్ ఎంజైములకి సహకారులుగా ఉపయోగపడతాయి. అందుకని వాటిని కో ఎంజైమ్స్ అంటారు. అయితే విటమిన్లు ఏమైనా మార్పు చెందుతున్నాయా? మార్పు చెందకుండానే నేరుగా శరీరానికి ఉపయోగపడుతుంది. మార్పు చెందకుండానే నేరుగా ఇవి మన శరీరానికి ఉపయోగపడుతుంది. అలాగే ఖనిజ లవణాలు కూడా, మినరల్స్ కూడా ఏ మార్పు చెందకుండా మన శరీరానికి ఉపయోగపడుతుంది. ఈ 3 మార్పు చెంది మనకు ఉపయోగపడుతున్నాయి. ఈ 2 మార్పు చెందకుండానే శరీరానికి ఉపయోగపడుతుంది. ఎందుకు ఇవి మార్పు చెందాలి? ఇవి ఎందుకు మార్పు చెందకూడదు అంటే మార్పు చెందకుండానే శరీరానికి ఉపయోగపడే విధంగానే ఇవి సహజంగా ఆహార పదార్థాల్లో లభిస్తాయి. కానీ ఇవి మాత్రం ఖచ్చితంగా మారితేనే శరీరానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకి పిండి పదార్థం ఉందనుకోండి, వీటి యొక్క నిర్మాణం కనుక తీసుకుంటే ఈ పిండి పదార్థం అనేది సంక్లిష్ట అణువులతో తయారై ఉంటుంది. పిండి పదార్థాలు అనేవి వేటితో తయారై ఉంటాయి సార్? సంక్లిష్ట అణువులు, కాంప్లెక్స్ మాలిక్యూల్స్ తోటి తయారై ఉంటాయి. కాంప్లెక్స్ మాలిక్యూల్స్. అలాగే ప్రోటీన్స్ కూడా సంక్లిష్ట అణువులతో తయారై ఉంటాయి. క్రొవ్వులు కూడా సంక్లిష్ట అణువులతో తయారై ఉంటాయి. ఏంటి సంక్లిష్ట అణువులు అంటే? ఉదాహరణకి కార్బోహైడ్రేట్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ఇలా కొన్ని అణువులు ఒకదాంతో ఒకటి కలిసి ఒక సంక్లిష్టమైనటువంటి నిర్మాణంగా మార్పు చెందుతుంది. ఇలా ఇవన్నీ ఒకదాంతో ఒకటి కలిసి ఉంటాయి అన్నమాట. ఇదంతా కూడా ఒక కార్బోహైడ్రేట్ అణువు. ఇదంతా ఒక అణువు. దీంట్లో ఇవన్నీ అణువులు అన్నమాట. కొన్ని అణువులు కలిసి ఏర్పడినటువంటి నిర్మాణం. అందుకని దీన్ని ఏమన్నాం? సంక్లిష్ట అణువు అని. ఈ సంక్లిష్ట అణువు మన శరీరానికి ఉపయోగపడాలనుకోండి. శరీరానికి ఉపయోగపడటం అంటే ఏం లేదు, మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కణంలోకి ఈ అణువు ప్రవేశించి అది కణానికి ఉపయోగపడాలి. కణంలోకి ఈ అణువు ప్రవేశిస్తేనే కణం శక్తిని ఉపయోగించుకుంటుంది. ఈ సంక్లిష్ట అణువు కణంలోకి ప్రవేశించలేదు. ఎందుకంటే సంక్లిష్ట అణువు యొక్క పరిమాణము మన శరీరంలో ఉన్నటువంటి కణం యొక్క పరిమాణం కంటే పెద్దదిగా ఉందా, చిన్నదిగా ఉందా? వెరీ గుడ్. ఈ మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ మన సెల్ యొక్క సైజు కంటే పెద్దదిగా ఉందా, చిన్నదిగా ఉందా? పెద్దదిగా ఉంది. ఇంత పెద్ద సైజులో ఉన్నటువంటి ఈ మాలిక్యూల్ మన సెల్లోకి ఎంటర్ అవ్వగలదా? ఎంటర్ కాలేదు. ఎంటర్ కాకపోతే అది మన సెల్కి ఉపయోగపడదు. అందుకని మన బాడీ ఏం చేసిద్దంటే ఈ కాంప్లెక్స్ మాలిక్యూల్ని బ్రేక్ చేసిద్ది.
సంక్లిష్ట అణువుని ఏం చేస్తుందండి? విచ్ఛిన్నం చేస్తుంది అనమాట. విచ్ఛిన్నం చేసి దాన్ని సరళ అణువులుగా మార్చేస్తుంది. ఇన్ని అణువులు కలిసి ఏర్పడినటువంటి ఈ సంక్లిష్ట అణువు బ్రేక్ అయిన తర్వాత చిన్న చిన్న అణువులుగా విడిపోతుంది. చూడండి, ఇప్పుడు ఈ చిన్న చిన్న అణువులు కణంలోకి ప్రవేశించగలిగేటువంటి అవకాశం ఉందా లేదా? చక్కగా వెళ్ళిపోతాయి కణంలో. ఎందుకంటే కణం యొక్క పరిమాణం కంటే అణువుల యొక్క పరిమాణం చిన్నదిగా ఉంది. సెల్ సైజు కంటే ఈ మాలిక్యూల్స్ యొక్క సైజు స్మాల్, కాబట్టి డైరెక్ట్గా ఎంటర్ అయిపోతుంది. సో ఈ పిండి పదార్థాలు, మాంసకృతులు, క్రొవ్వులు ఏ అణువులతో తయారైంటండి? సహజంగా సంక్లిష్ట అణువుల రూపంలో ఉంటాయి. మనం తీసుకునే ఆహార పదార్థాల్లో సంక్లిష్ట అణువుల రూపంలో ఉంటాయి. కాబట్టి ఇవి మన కణానికి ఉపయోగపడాలంటే ఖచ్చితంగా ఏంగా మారాలి? సరళ అణువులుగా మారాలి. సింపుల్ మాలిక్యూల్స్గా కన్వర్ట్ అవ్వాలి. అప్పుడే ఇవి మన బాడీకి లేదా కణంలోకి ప్రవేశించి ఉపయోగపడతాయి. కానీ ఈ విటమిన్లు, మినరల్స్ ఉన్నాయి చూసారా, ఇవి సహజంగానే ఆహార పదార్థాల్లో సరళ అణువులుగానే ఉంటాయి. సింపుల్ మాలిక్యూల్స్ రూపంలోనే ఉంటాయండి విటమిన్స్, మినరల్స్. కాబట్టి ఇవి ప్రత్యేకంగా మార్పు చెందాల్సిన అవసరం లేదు. నేరుగా కణంలోకి ప్రవేశించి కణానికి ఉపయోగపడతాయి. జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ ఒక బిట్ ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఏ పదార్థాలు అంటే ఆహారంలో ఉన్నటువంటి ఏ పదార్థాలు మార్పు చెంది శరీరానికి ఉపయోగపడతాయి అంటారు? Which substances are changed and utilized to the body? Carbohydrates, proteins and fats. Why? Because ఎందుకు? కారణం ఏంటంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ కాంప్లెక్స్ మాలిక్యూల్స్. సంక్లిష్ట అణువులతోటి 3 పదార్థాలు తయారై ఉంటాయి. అవి మన శరీరానికి ఉపయోగపడాలి అంటే దే చేంజెస్ ఇంటూ సింపుల్ మాలిక్యూల్స్, సరళ అణువులుగా మార్పు చెందాలి. ఏ మార్పు చెందకుండా నేరుగా శరీరానికి ఉపయోగపడేవి విటమిన్లు మరియు ఖనిజ లవణాలు. వై విటమిన్స్ అండ్ మినరల్స్ ఆర్ నాట్ చేంజింగ్? బికాస్ న్యాచురల్లీ దే ఆర్ సింపుల్ మాలిక్యూల్స్. సహజంగానే అవి సరళ అణువులుగా ఉంటాయి. కాబట్టి ఏ మార్పు చెందకుండానే ఇవి మన శరీరానికి ఉపయోగపడతాయి. సో ఇప్పుడు కాంప్లెక్స్ మాలిక్యూల్స్ సింపుల్ మాలిక్యూల్స్గా మారి మన బాడీకి ఉపయోగపడుతున్నాయి. ఉదాహరణకి కార్బోహైడ్రేట్ అనేది కాంప్లెక్స్ మాలిక్యూల్, అది సింపుల్ మాలిక్యూల్గా మారితే ఏంగా మారుతుంది? గ్లూకోజ్గా మారుతుంది. అప్పుడు మన బాడీకి అది ఉపయోగపడుతుంది. ఆహారంలో ఉన్నటువంటి ఈ కాంప్లెక్స్ మాలిక్యూల్స్ సింపుల్ మాలిక్యూల్స్గా మార్పు చెంది శరీరానికి ఉపయోగపడేటువంటి ఆ జీవక్రియను ఏమంటారంటే ఏమంటారండి? జీర్ణక్రియ, డైజెషన్ అంటాం. చాలామందికి జీర్ణం అంటే ఏంటి, జీర్ణక్రియ అంటే ఏంటంటే కరెక్ట్ డెఫినేషన్ తెలియదు. ఇప్పుడు మీరు చెప్పవచ్చు నాకు, వాట్ ఈజ్ డైజెషన్? బాడీకి ఉపయోగపడటం. అలాగే దాంతోపాటుగా ప్రోటీన్స్ ఎమైనో యాసిడ్స్గా చేంజ్ అయ్యి బాడీకి ఉపయోగపడటం. ఫ్యాట్స్ ఫ్యాటీ యాసిడ్స్గా గ్లిజరాల్గా చేంజ్ అయ్యి బాడీకి ఉపయోగపడటం. సో దాన్ని ఒకే ఒక సెంటెన్స్లో చెప్పాలంటే కాంప్లెక్స్ మాలిక్యూల్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ సింపుల్ ఫార్మ్స్ అండ్ యూటిలైజ్డ్ టు ద బాడీ. దట్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్, చెప్పొచ్చండి, జీర్ణక్రియ. అంటే సంక్లిష్ట అణువులు సరళ అణువులుగా మార్పు చెంది శరీరానికి వినియోగించబడేటువంటి ప్రక్రియనే జీర్ణక్రియ అంటారు. ఇప్పుడు మీరు ఎవరు అడిగినా సరే వాట్ ఈజ్ డైజెషన్ అని అడిగారు అనుకోండి, ఏం చెప్తారు? వెరీ గుడ్, మర్చిపోవద్దు, ఇది ఫిక్స్ చేసుకోండి. ద ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్